₹2. The last ₹2. God is great. ఓ సోడా ఇస్తావా? ఇవ్వడానికే కదా సార్ ఉంటా. ఇదిగోండి సార్, బ్రహ్మాండమైన గ్యాస్ అండి. ₹2. ఏంటి రూపాయి ఇస్తున్నావు? మీరు ఇచ్చింది 100 అయితే 99 తిరిగి ఇచ్చేవాడి. సోడా రూపాయి. మై గాడ్, సోడా రూపాయా? ఏం బాబు పావాలనుకున్నావా? చూడండి సార్, నీళ్లు నాసిక్ నుంచి, గ్యాస్ గగనం నుంచి తెచ్చుకునే రోజులు ఇవి. సోడా రేటు పెంచాలని యూనియన్ లో మీటింగ్ జరుగుతోంది. ఆ న్యూస్ కాస్త వచ్చిందంటే ఈ రూపాయి కూడా మీకు దక్కదు. నిరుద్యోగ బాబు? అవునండి. అందుకే రూపాయి కోసం ప్రాణాలు తెగించావు. మీలాంటి వాళ్ళ నిర్లక్ష్యం వల్లే యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మాలాంటి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. ఊహల్లో తేలిపోతూ రోడ్డులో నడిస్తే ఉద్యోగాలు వస్తాయా? కాళ్ళు చేతులు ఓడతాయి కానీ కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడవడం నేర్చుకోవయా. రాము, ఏమిటా మాటలు? చూసావా దెబ్బ నుంచి రక్తం ఎలా కడుతుందో? ప్లీజ్ రండి, హాస్పిటల్కి వెళ్దాం. ఇంత చిన్న దెబ్బకి హాస్పిటల్కి ఎందుకండి? ఇది చిన్న దెబ్బ. చూడండి మేడం, మీలాంటి డబ్బున్న వాళ్ళకి ఇది చాలా పెద్ద దెబ్బ. నాలాంటి సామాన్యుడికి ఇది చాలా చిన్న దెబ్బ. కనీసం ఈ యాక్సిడెంట్ లో ఏ కాలు చేయపోయి ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఎందుకు? అట్లీస్ట్ వికలాంగుల రిజర్వేషన్ లో ఓ చిన్న ఉద్యోగమైనా వచ్చేది. వాట్? ఆఫ్టర్ ఆల్ ఉద్యోగం కోసం కాలు చెయ్య పోగొట్టుకుంటారా? చూడండి మేడం, మబ్బుల్ లాంటి కారుల్లో రోజులు మర్చిపోయి కాలం గడిపే మీలాంటి వాళ్ళకి ఉద్యోగం విలువ తెలియదు మేడం. కానీ మండు టెండల్లో క్షణాలు లెక్క పెడుతూ గడిపే నాలాంటి వాడికి ఉద్యోగం చాలా అవసరం. వస్తాను మేడం, నాకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది. అలాగా? అయితే కార్ ఎక్కండి, కట్టు కట్టించి తర్వాత నేనే ఇంటర్వ్యూ దగ్గర డ్రాప్ చేస్తాను. రండి ప్లీజ్. Dear sir, we are applying for a quotation and also there is some ఏంటి గణగణ చుట్టుపక్కల అక్కడ ఉండేది కదా. నమో వయం వై శ్రవణాయ గుర్మహీం త్వమేవ కామాయ మహ్యం